मूर्ति भक्त सौभाग्यदायिनी सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते इच्छाज्ञान क्रियाशक्ति स्वरूपिणी అయినటువంటి ఆ జగదంబ శ్రీ చిత్తారమ్మదేవి రూపంలో గాజుల రామవరం గ్రామంలో సుమారుగా ఒక 49 సంవత్సరాల క్రితం ఇక్కడ తనను తానుగా ప్రకటించుకోవడానికి ఆవిర్భవించింది. సుమారుగా 1976వ సంవత్సరంలో ఇప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి కూన అంతేగౌడ్ గారు వారి బాల్యంలో ఈ పల్లె ప్రాంతంలో ఒక చిన్న 3 రాళ్ళు ఒక చెట్టు క్రింద పెట్టి ఉండగా చూసి ఇది అమ్మవారుగా ఉన్నది, ఇక్కడ గ్రామదేవత వెలిసిందేమో అనే ఉద్దేశం చేత కూన అంతేగౌడ్ గారు వారి మిత్ర బృందము సహచర బృందము అందరూ కూడా ఆ కాలంలో ఒక సమూహంగా ఏర్పడి ఇక్కడ మనం ఏదైనా చేస్తే బాగుంటుంది, అమ్మ వచ్చి ఇక్కడ తనను తాను ప్రకటించుకుంటున్నట్టుగా కనబడుతూ ఉంది ఈ రాళ్లల్లో అని చెప్పేసి ఆ 76వ సంవత్సరంలో వీళ్ళందరూ కూడా చిన్న పాకలాగా వేసి అప్పటి నుండి ఇప్పటి వరకు వారి మిత్ర బృందము సహచర బృందము కూడా అదే అన్యోన్యతతో ఇప్పటి వరకు ఈ క్షేత్రాన్ని ఆనాటి నుండి నేటి వరకు దినదిన ప్రవర్ధమానమవుతున్నటువంటి వాతావరణంలో క్షేత్రాన్ని తీసుకొని వచ్చారు. ఈ క్షేత్రంలో విశేషం ఏమిటంటే గాజుల రామవరం వెళ్ళాలి అంటే ముందు అమ్మనే దర్శించాలి, అమ్మని దర్శించాకే గాజుల రామవరంలోకి వెళ్తాము. అమ్మను దర్శించిన వాళ్లకు ఇక్కడ విశేషంగా పొందేటువంటి ప్రసాదం ఏమిటి అంటే చిత్తారమ్మదేవి దగ్గరికి వచ్చి దర్శించుకున్నటువంటి వారికి తరించడమే. ఏ విషయంలో అంటే అమ్మవారిని దర్శిస్తే చిత్త నివృత్తి అంటే మనఃక్లేశములు మానసిక రోగములు అనేటువంటివి నివృత్తి అవుతాయి. కాబట్టి అమ్మ చిత్తారమ్మగా ఇక్కడ వెలిసింది. ఈ చిత్తారమ్మదేవి క్షేత్రంలో నాటి నుండి నేటి వరకు కూడా వైదిక క్రతువులు పూజాది కార్యక్రమాలలో ఎక్కడా లోటు లేకుండా ఎక్కడ కూడా తారతమ్యములు అంటే పూజాది కార్యక్రమాలలో కానీ ఇక్కడ భక్తులకు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ ఇక్కడ భక్తులందరికీ చేసేటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో దర్శనానికి వచ్చే వాళ్ళకి వాటన్నింటినీ కూడా ఎంతో శ్రమ కోర్చి ఎంతో వ్యయ ప్రయాసలను కూడా భరిస్తూ అంగరంగ వైభవంగా అద్వితీయంగా అద్భుతంగా ఇక్కడ ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దినారు. రాజగోపురాన్ని దర్శించిన అంటే కనులకి పండుగగా ఆనందంగా ఆహా ఎంతో రమణీయంగా ఉందే ఈ క్షేత్రం అనేంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ క్షేత్ర పరిధిలో. అలాగే ఈ క్షేత్రంలో పోచమాంబ దేవాలయము ఎల్లమాంబ దేవాలయము నాగదేవత దేవాలయం కూడా స్వయంగా ప్రకటితమై ఉన్నాయి ఈ క్షేత్రంలో. అలాగే ఈ క్షేత్రంలో వైదిక కార్యక్రమాలలో భాగంగా ప్రతి సంవత్సరము సంక్రాంతి దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి ఆదివారం రోజున ఇక్కడ జాతర ఉత్సవం జరుగుతుంది. దానికి పూర్వము శుక్రవారము శనివారము వైదిక సాంప్రదాయంలో వైదిక పద్ధతిలో ఆధ్యాత్మిక రంగంలో ఏవైతే శక్తిని చైతన్యాన్ని కళల్ని ప్రేరేపితం చేస్తాయో అటువంటి వైదిక కార్యక్రమములు ఇక్కడ ఋత్విగ్వరణులందరి సమక్షంలో సుమారుగా 16 అంటే 16 మంది ఋత్విక్కుల చేత
షోడశ కళలు అమ్మవారి రూపంలో అమ్మవారికి ఇంకా శుద్ధ చైతన్యం కలగాలని, తద్వారా దర్శించిన భక్తుడికి కోరికలు తీరాలని వైదిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. విశేషంగా ఆ సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి శుక్రవారం రోజున వైదిక కార్యక్రమములు ఆరంభమై గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన, ఋత్విగ్వరణ, దీక్షాధారణ, మంటప దేవత ఆరాధన, అటు పిమ్మట దేవతల యొక్క ఆవాహనను పురస్కరించుకొని వచ్చినటువంటి దేవతలందరికీ కూడా అమ్మవారి సమక్షంలో చక్కగా హోమాది కార్యక్రమములు చేసి అమ్మవారికి ప్రీతిగా 16 మంది బ్రాహ్మణోత్తముల చేత అమ్మవారికి 16 కళలు రావాలి అనేటువంటి సదుద్దేశం చేత ఆ అమ్మ యొక్క శుద్ధ చైతన్య కళలతో దర్శించిన వాడు తరించాల్సిందే అనేటువంటి ఉద్దేశం చేత ఆలయ పాలకవర్గం వారు శ్రీ కూన అంతేగౌడ్ గారు చైర్మన్ గారు అనువనువున పరీక్షించి భక్తులకి అమ్మవారిని దర్శించగానే వారు కోరుకున్నటువంటి కోరికలు తీరాలి, చక్కనైన దర్శనం కావాలి, దర్శనానికి ఎలా ఉంటే సులభంగా భక్తులు దర్శనం చేసుకుంటారో అలాంటి ఏర్పాట్లు. అలాగే ఇక్కడ ఈ ప్రాంతీయ ఆచారం అమ్మవారికి వడిబియ్యం పోయడం అనేటువంటిది ఒక ఆచారం. ఆ ఆచారంలో కూడా వడిబియ్యం పోయడానికి వచ్చేటువంటి భక్తులకి కూడా అమ్మవారు ఎలా అంటే కొంగు చాచినట్టుగా ఉంటుంది. నానా, మీరు పోసే వడిబియ్యాన్ని నేను స్వీకరించి మీకేం కావాలనో అవి అందిస్తాను అనేటువంటి రూపంలో అమ్మ లాలిస్తున్నట్టుగా, మనల్ని పాలిస్తున్నట్టుగా కనబడుతూ ఉంటుంది ఈ క్షేత్రంలో అమ్మవారు. మరి అంతటి వైభవాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి వారు శ్రీ కూన అంతేగౌడ్ గారు. వీరు చెప్పాను కదా, సుమారుగా 49 సంవత్సరాల పూర్వం నుండి నేటి వరకు గాజుల రామవరానికి ఒక చరిత్రను సృష్టించారు. గాజుల రామవరం అంటే చిత్తారమ్మదేవి ఆలయం, చిత్తారమ్మదేవి ఆలయం అంటే గాజుల రామవరం. ఈ తెలంగాణ ప్రాంతంలోనే చిత్తారమ్మదేవి ఆలయం ఎక్కడ ఉంది ప్రసిద్ధమైన క్షేత్రం అంటే గాజుల రామవరం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మరి ఇంతమంది 16 మంది బ్రాహ్మణోత్తముల చేత చండీ పారాయణలు, మూల మంత్ర జపములు, అలాగే రుద్ర పారాయణాదులు, రుద్రహోమాలు, చండీ హోమము ఇత్యాది కార్యక్రమములన్నీ జరిపించి కొంగు బంగారంగా అమ్మవారి అనుగ్రహం అందరికీ అందాలి, అందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పమే మా పాలకవర్గం వారి సంకల్పం. అటువంటి సంకల్పం చేత మీరు చూస్తూనే ఉన్నారు, ఈ ఆలయం అంతా కూడా దేదీప్యమానమైనటువంటి రకరకాల కాంతులతో వెలుగుతూ కనబడుతూ ఉంది. ఎంత వర్ణించిననూ తక్కువే. ఎందుకంటే రాగానే రాజగోపురము తల ఎత్తి చూస్తే ఆ శిఖరములు వెలుగుతూ కనబడుతూ ఉన్నాయి. లోపటికి రాగానే ధ్వజస్తంభము, ఆహా, దేవాలయంలో ఈ ధ్వజస్తంభం ఎంత రమణీయంగా ఉంది అనేటువంటి దృశ్యం అక్కడ కనబడుతుంది. ఇక లోపలికి వస్తూ ఉంటే అమ్మ మన కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. సహజంగా మనం వెళ్దాంలే అనుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ అమ్మ ఏంటంటే రాగానే రానాయన రండి రామ్మ అన్నట్టుగా అమ్మనే మనల్ని పిలుస్తున్నట్టుగా ఆ గర్భగుడిలోంచి కనబడుతూ ఉంటుంది. మరి ఇటువంటి క్షేత్రాన్ని దర్శించాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ పూర్వజన్మ సుకృతం ఉంటేనే చిత్తారమ్మదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణములు మన యందు కలుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా పాలకవర్గం వారి సంకల్పం ఒక్కటే, అందరూ రావాలి, అమ్మని దర్శించాలి, చక్కనైనటువంటి దర్శనం చేసుకొని అమ్మవారి క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవాల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇక్కడ చేసేటువంటి అన్నదాన కార్యక్రమములే కానీ వినోద కార్యక్రమములే కానీ భక్త కోటికి గురించి సంకల్పించిందే. భక్తులందరూ కూడా ఇక్కడ జరిగే వినోద కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ ఈ ఏర్పాట్లన్నీ చేశారు. భక్త కోటికి సూచన, అందరూ కూడా గాజుల రామవరం రావాలి, చిత్తారమ్మదేవిని దర్శించాలి, అందరూ కూడా తరించాలని మా ప్రార్థన. ఇది మనకి అయ్యగారు పూర్తిగా చిత్తారమ్మ మరి అమ్మవారి యొక్క చరిత్ర, అలాగే ఈ అమ్మవారికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఆమె శక్తి సామర్థ్యాలు అన్నీ సంపూర్ణంగా వివరించారు. ఈ కమిటీ చైర్మన్ అంతయ్యగౌడ్ గారు ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ అంతయ్యగౌడ్ గారు, చెప్పండి, ఈ అసలు ఎట్లా ప్రారంభమైంది, మీకు అమ్మవారు ఎట్లా కళ్ళలోకి వచ్చారు, ఏంటి? 1976లో అప్పుడు యూత్గా ఉన్నట్టు గాజుల రామవరం యూత్ ప్రెసిడెంట్ నేను
జనరల్ సెక్రటరీకి మెంబర్స్, కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు. మేము ఒక రోజు కూర్చొని గాజురామన మధ్యన కూర్చొని చర్చించుకున్నాం. మనం కూడా ఒక ఊళ్ళో ఎందుకు జాతర ఉత్సవం చేయకూడదు, ఏదో ఒకటి చేయాలి అని సంకల్పించి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని చిన్న 3 రాళ్ళ గుండె అటువంటి దాన్ని ఇప్పుడు ఈరోజు అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేస్తూ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని అందరూ ప్రజలంతా సహకారంతో, భక్తుల సహకారంతో ఇంత మటుకు మేము చేసినాము. మళ్ళీ కొంతమంది నాయకులు కూడా కొంతమంది ఆర్థిక సహాయం చేశారు గుడికి. అంటే ఇక లోకల్ ఎమ్మెల్యే గారు అప్పుడుండే శ్రీశైలం గౌడ్ గారు వాళ్ళందరూ చాలా మటుకు సహాయం చేశారు. మరి మిగతా వాళ్ళు కూడా కొద్ది గొప్ప ఇచ్చారు అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు మాత్రము అమ్మవారే రప్పించుకుంటుందని మేము తిరుగుతున్నాం, అప్పుడు తిరుగుతాం చేసినాం. కానీ ఇప్పుడు మాత్రం అమ్మవారే రప్పించుకుంటుందండి ఇప్పుడు. అది మాత్రం నిజం. ఎందుకంటే ఒకప్పుడు మేము తిరిగినాము 20 ఏళ్ళ కింద, అప్పుడు 30 ఏళ్ళ కింద, 35 కేంద్ర అప్పుడు తిరిగినాం. కానీ ఇప్పుడు మాకు ఓపిక కూడా లేదు. అమ్మవారు రప్పించుకుంటుంది, మీకు కూర్చోరు బిడ్డ అని చెప్పి ఇకనే కూర్చొని చేసి చేపిస్తుంది అనుకుంటుంది. ఆమె వల్ల మేము అన్నీ ఇప్పుడు ఈ జాతర ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి, మళ్ళీ మహబూబ్నగర్ నుంచి కానీ, జల్లగొండ నుంచి కానీ, మిగతా మెదక్ అవన్నీ ప్రాంతాల నుంచి కూడా చాలా మటుకు అమ్మవారు వచ్చి దర్శనం చేసుకొని బోనములు, మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. చాలా మటుకు ఈ యొక్క జాతర ఉత్సవము ఆదివారం రోజు ఉదయం నుంచి 3 గంటలకే ప్రారంభమవును. అభిషేకంతో మరి బోనములు, మరి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకుంటారు. మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకు ఆ ప్రాంతాన్న అమ్మవారికి గాజురాం విలేజ్ నుంచి పెద్ద ఊరేగింపు. ఆ ఊరేగింపులో లక్షలాది మంది పాల్గొని విజయవంతం చేసి అమ్మకు కృపకు పాత్రవుతారు. మరి వచ్చే భక్తులు కూడా అందరికీ మంచినీటి సౌకర్యం కానీ, మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ఆర్టీసీ సౌకర్యంగా అన్ని కల్పించి అన్ని ఏర్పాట్లు చేసినాము. మరి చెప్తానండి, మరి ఈ ఉత్సవాలలో మరి పోలీస్ శాఖ వారు కానీ, మంచినీటి శాఖ వారు కానీ, మున్సిపల్ శాఖ వారు కానీ, పోలీసు ప్రజలు అందరూ, మిగతా నాయకులు అందరూ తోడ్పడి ఎంతో జాతరోత్సవాలకు పాల్గొని విజయవంతం చేస్తున్నారు. మరి 27 తారీఖు 23, 22, 23 నాడు 22 నాడు రంగం ఉంటుంది. తర్వాత మిగతా రోజుల్లో 4 రోజులు కుంకుమార్చనలు ఉంటాయి. ఆ తర్వాత 27 తారీఖు నాడు ఆఖరి రోజు కాబట్టి ఆ రోజు పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమం ఉంటుంది చేపట్టి దాంతో ముగింపు చేస్తాం. ఇది మరి చిత్తారమ్మ జాతరకు సంబంధించినటువంటి సంపూర్ణమైన విషయాలు మనకి ఇటు అనంత శర్మ గారు, అలాగే ఆలయ చైర్మన్ కమిటీ అధ్యక్షులు అంతయ్య గౌడ్ గారు అందించారు. మరి భక్తులంతా అమ్మవారిని దర్శించుకుంటే దీవెనలు తీసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుందనేది మనకి ఇక్కడ వీరు వ్యక్తపరిచారు. భక్తులందరూ ఈ చిత్తారమ్మ జాతర మన తెలంగాణ రాష్ట్రం అంతటి నుంచి, అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి, ఎందుకంటే అమ్మవారి దీవెనల కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. భక్తులకి అనేక రకాల సెంటిమెంట్లు ఉంటుంటాయి కాబట్టి మరి ఎక్కడి నుంచి వచ్చినా కూడా భక్తులందరి కోసం, వెల్ఫేర్ కోసం కమిటీ చాలా పకడ్బందీగా మరి అన్ని చర్యలు తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. సో అందరూ దర్శించుకొని అమ్మవారి దీవెనలు పొందాలని చెప్పి ఆశిస్తున్నాం.